హలో గాయ్స్, నోరూరిపోతుంది కదా ఇది చూస్తుంటే. అండ్ ఇది ఏంటి అని అనుకుంటున్నారా? చికెన్ తొక్కు పచ్చడి. అఖిల్ ఇది పెట్టమని ఎప్పటి నుంచో బాగా గోల పెడుతున్నాడు. సో ఇంకా పెట్టేద్దామని ఫస్ట్ దీనికోసం బ్రెస్ట్ పీసెస్ తీసుకొని వాటికి బాగా పసుపు ఇంకా ఉప్పు పట్టించి దాన్ని బాగా హాట్ వాటర్లో బాయిల్ చేయాలి. ఇంకా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాయిల్ చేయాలి, లేదంటే ఇంకా అలా సన్నని పీసెస్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్లీ బాయిల్ అయితే అయిపోయాయి. ఇంకా ఇలా ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకా ఇలా లేయర్స్గా వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక బాణీ తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఇందాక తీసి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా లైట్గా ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనకి సరిపోతుంది అంత లైట్గా. సో ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. నేను కొంచెం ఆతృతలో ఆయిల్ కాగకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీరు అలా కాకుండా కొంచెం ఆయిల్ వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాతకి సరిపడా కారం, సరిపడా గరం మసాలా అండ్ రుచికి సరిపడా కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక ఇంకా నీట్గా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి ఈ ముక్కలు అనేది కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అయితే మనకి పచ్చడి కూడా క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఎలా ఉందో, యమ్మీగా, టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేశాను, చాలా నచ్చింది. అండ్ ఇది 1 డే ఉంచి నెక్స్ట్ డే కొంచెం లెమన్ జ్యూస్ పిండేసి ఇంకా అలా జార్లో పెట్టేసుకోవాలి. థ్యాంక్ యూ.